కర్నూలు జిల్లా ఆదోన్లో అంగన్వాడీల నిరసన జ్వాలలు మళ్లీ మిన్నంటాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు మరోసారి రోడ్డెక్కారు. ఆదోన్లోని శ్రీనివాస భవన్ ఎదుట భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2023 సంవత్సరంలో అలుపెరగని పోరాటం చేసిన అంగన్వాడీలు దాదాపు 42 రోజుల పాటు దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికి అమలుకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా తమపై పని ఒత్తిడిని విపరీతంగా పెంచుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆదోన్ నుంచి మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గంలో ఇప్పుడు చూసుకున్నట్లు ఎక్కడ చూసినా కూడా రీలే నిరాహార దీక్షలు అనేది ఎక్కువ అయిపోయినాయి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ప్రధానంగా ఒకటి ఆదోన్ జిల్లా చేయాలనే అంశంపై ఒకటి, ఇంకోటి పెద్దారెడ్డి మండలం చేయాలనేది ఒకటి, ఇంకోటి వచ్చి భూ కబ్జాలు గురవుతున్న కారణంగా బీజేపీ నాయకులు కూడా కొంతమంది అయితే ఇక్కడ దీక్షలు చేపడుతున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మరి సరికొత్తగా చూసుకుంటే ఈ శ్రీనివాస్ భవన్ సర్కిల్ అందరూ చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అంగన్వాడీ వాళ్ళు వర్కర్లు కూడా ఇక్కడ దీక్షగా అయితే చేపడుతున్నారు. అసలు ఇలా డిమాండ్ అనేది వాళ్ళని అడిగి తెలుస్తున్నాము. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటండి? ఈ దీక్ష కూర్చోవడం గల కారణం ఏంటి? ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏఐటిసి సిఐటి ఐఎఫ్టియు 3 సంఘాల ఆధ్వర్యంలో మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అవి నిన్నటి నుంచే చేస్తున్నాము. ఈరోజు 2వ రోజుగా ఇక్కడ ఉన్నాము ఆదోనిలోన. మా ప్రత్యేకమైన మా మొదటి డిమాండ్ మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్ అది. మరియు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరియు మాకు చిన్న పిల్లలు వచ్చేసి అంగన్వాడీ సెంటర్ కాబట్టి మాకు మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని మేము ఈ ముఖ్యమైన ఉద్దేశంతోనే మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టినాము. గతంలో 2023 సంవత్సరంలో 42 రోజులు దీక్ష చేసినప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి మా టెంట్ దగ్గరకు వచ్చి మేము ఎక్కిన తర్వాత మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుమూలంగానే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పని భారం ఎక్కువైపోయింది. మా పని చేయడానికి మాకు ఫోన్లు కూడా ఇవ్వలేదు. ఆ ఫోన్ల భారం కూడా మేమే భరించుకొని మా సొంత ఫోన్లలో రీఛార్జ్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఫోన్లు ఇచ్చినారు కానీ 5G ఫోన్లు ఇవ్వలేదు, 4G ఫోన్లు ఇవ్వడం జరిగింది. అందులో ఏమాత్రమో పని జరగడం లేదు. మా సొంత ఫోన్లతోనే చేస్తున్నాము. పని ఎక్కువ ఇచ్చినప్పుడు జీతం కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే అండి, ఇప్పుడు ఈ దీక్ష అనేది ఆదోన్ నియోజకవర్గంలో ఒకటే నిర్వహించినారా లేకపోతే ఏపీ మొత్తం నిర్వహిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ మొత్తము 3 సంఘాలు ఏఐటిసి సిఐటియు ఐఎఫ్టియు అంగన్వాడీ టీచర్స్ ఒకరోజు, హెల్పర్స్ ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. మా న్యాయమైన సమస్యల కోసం మా సమస్యలను గుర్తించాలి, మా పని భారాన్ని గుర్తించాలి. అందుకోసం మాకు న్యాయమైన జీతము, కనీస వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాం. అయితే ఇటీవల కాలంలో మీరు ఈ దీక్ష నిర్వహించక ముందు మీరు ఎమ్మెల్యేకి ఏమన్నా ఈ సమస్య గురించి మీరు చెప్పారా? ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, పీడీ గారికి ప్రాజెక్ట్ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది, విజయవాడలో అమరావతిలో మా డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది, ఊర్లోన సిడిపిఓ గారికి చెప్పడం జరిగింది. అన్ని అధికారులకు అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ ఇవ్వడం జరిగింది. మా మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మేము ధర్నాలు చేసినప్పుడు పాదయాత్రలో వచ్చి లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. మేము వస్తే మీ సమస్యలు తీరుస్తామని చెప్పారు వాళ్ళు. అందుకే ఈరోజు అడుగుతున్నాము, మా సమస్యను గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి, మాకు న్యాయం చేయాలని మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ తరపున మేము అడుగుతున్నాము. ఈ దీక్షకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఇంకో ఉన్నారు. చెప్పండి, అసలు మీ ఈ దీక్షకి గల కారణం ఏంటి? సార్, గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అండ్ విద్యాశాఖ మంత్రి గారికి సార్ మా బాధలు మీకు విన్నవించుకుంటున్నాం. సార్, మీకు కోటి నమస్కారాలు పెడుతున్నామండి. మేము 23వ సంవత్సరం 2023లో 42 రోజులు ధర్నా చేసినప్పుడు మీరు మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము వచ్చి మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, మేము వస్తే 3 నెలల్లో మేము వచ్చి మీకు హామీలు నెరవేరుస్తామని చెప్పారండి. అప్పటి జగనన్న ప్రభుత్వంలో మేము ఇలాగే ధర్నా చేసినాము. కానీ అప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కాలేదు, ఇప్పుడు కూడా మాకు పరిష్కారం కాలేదండి. ఏమంటే సీఎం గారు, ఇప్పుడైనా మీరు మాపై కొంచెం కనికరం చూపండి, మాకు 26,000 కనీస వేతనం ఇవ్వండి సార్. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన సచివాలయం వాళ్ళకి పర్మనెంట్ చేసి, వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ చేసి మా మీద వాళ్ళ పెత్తనాలు చెలాయిస్తున్నారు. జగనన్న గారు కూడా వాళ్ళకి సచివాలయాలు ఉద్యోగాలు అనేసి వాళ్ళకి 40,000 జీతం చేశారు. 50 సంవత్సరాల నుంచి అంగన్వాడీ వాళ్ళు మేము కష్టపడుతున్నామండి. మాకు ఎటువంటి గుర్తింపు లేదు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు లేదు, ఏం లేదండి. మాకు సంక్షేమ పథకాలు లేవు. అయ్యా, మీకు శతకోటి నమస్కారాలు చేస్తున్నామండి అంగన్వాడీ వాళ్ళ తరపు నుంచి. తప్పకుండా మీరు మాకు కనీస వేతనం చేస్తారని మేము మరీ అడుగుతున్నాము. అలాగే వేసవి సెలవులు మాకు
మాకు సెలవులు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. సీఎం గారు మాపై దయ ఉంచి మాపై కనికరం చేసి ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకు తప్పకుండా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు. ఈ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఈ దీక్ష ఏదైతే ఉందో ప్రధానంగా మా పైన పెరుగుతున్న వర్క్ ప్రెజర్ అనేది తగ్గించాలి. అలాగే మాకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అయిన ఈ మొబైల్ 5G అనేది ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ముఖ్యంగా మరీ ప్రధానంగా అయినటువంటి మా వేతనాలు పెంచాలని చెప్పేసి వీళ్ళైతే కోరుతున్నారు. మహేష్తో కిరణ్ ఆదన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.